అందరికీ నమస్తే. హైడ్రా రంగనాథ్ను మార్చాలి, దింపేసేయండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా. దాని మీద రేవంత్ రెడ్డి చాలా ఫ్రస్ట్రేటెడ్గా స్పందించండు, చాలా ఫ్రస్ట్రేటెడ్. అదేదో హైకోర్టు అంటే హైకోర్టు అందరికీ హైకోర్టే. హైకోర్టు బీఆర్ఎస్కి ఒక హైకోర్టు, బీజేపీకి ఒక హైకోర్టు ఉండదు కదా, ప్రజా కోర్టు అది. అది చెప్పింది దానికి అట్లెట్లా తీసేస్తారు అంటే హైకోర్టే డిసైడ్ చేస్తుందా అధికారులను తీసేయడం, మేము హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాం మళ్ళా రంగనాథ్ను మార్చాను అని చెప్పిండు. కానీ ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు అసలు రాజ్యాంగంలో ఏముంది, కోర్టుకు హక్కు ఉందా లేదా, ఈ విషయాలు కూడా గమనించి చెప్తే బాగుంటుంది. ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఢిల్లీలో పొద్దు నుంచి ఏం చేసిండు, పార్లమెంట్ క్యాంటీన్లో టీడీపీ ఎంపీలతో మంతనాలు జరిపిండు ఒక 2 గంటలు. దానిలో సీఎం రమేష్ కూడా ఉన్నాడు. ఆయన బీజేపీ కమ్ టీడీపీ కమ్ కాంగ్రెస్ కమ్ రేవంత్ రెడ్డి కమ్ ఏమంటే అన్ని అందరికైనా అందరు కలిసి ఒక 2 గంటలు మీటింగ్ పెట్టాడు. తర్వాత వచ్చి మీడియాతో మామూలుగా గర్వలే, జర్నలిస్టును కూడా గరిచిండు. ఎవరో హైడ్రా పేదలనే గులగొడుతుంది, పెద్దలు గులగొడతలేదంటే దాని మీద ఆయన మీద వాడు కట్ చేసిండు ఎవరో రిపోర్టర్ను. అట్లా ముందు ఆయన ఏమాట్లాడు వినండి. ఇక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with the Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institutions. We got appreciation from all over India. 2 అంశాలు ఉన్నాయి. అధికారులు పెట్టుకోవడం ప్రభుత్వ విచక్షతనే, తప్పేం లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్టే. కానీ ఆ అధికారి కరెక్ట్గా పనిచేస్తుండా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుండా, రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుండా, అసలు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అని పర్యవేక్షించేదే జ్యుడిషియల్. అది అర్థం చేసుకోకపోతే కష్టం. ఇప్పుడు హైడ్రాని రద్దు చేయలే కదా, హైకోర్టు ఏమన్నా హైడ్రా రద్దు చేయమన్నదా? చేయమనిలే. జస్ట్ హైడ్రా కమిషనర్ని మార్చమన్నది. ఇప్పుడు హైడ్రా రద్దు చేయాలన్నప్పుడు మీరు బాధపడాలి. మీకు చాలా మంచి పేరు వచ్చిందని మీరు అనుకుంటున్నారు. హైడ్రా వల్ల దేశంలో మంచి పేరు వచ్చిందంట. హైడ్రా అనేది వాటర్ బాడీస్ కాపాడుతుందంట. సరే, ఆయన అంటారు కదా, ఒక ఆయన ముళ్ళ చెట్లకి వెళ్ళి పోతుంటే అక్కడి నుంచి ఒక ముళ్ళ చెట్లు గుచ్చుకుంటాయని చెప్తారు, ముళ్ళు గుచ్చుకుంటాయని. లేదు 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 నాకు ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు గుచ్చుకోవడమే మంచిగా అవుతుంది అనుకుంటే అల్లకెళ్ళి పోవాలి. రేవంత్ రెడ్డి ఏ యాంగిల్లో ఆయనకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది అనుకున్నదో తెలియదు. కానీ జనాలు మాత్రం ఏమనుకుంటారో తెలుసు. రేవంత్ రెడ్డి జనం ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు కంప్లీట్గా. మర్చిపోయి ఇంకా వేరే వ్యవహారాలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారులను నియమించాల్సింది ప్రభుత్వమే. కానీ ఆ అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు, గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది, వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి అనే అధికారం ఖచ్చితంగా జ్యుడిషియరీకి ఉంటుంది. ఇక లేకపోతే కోర్టులు ఎందుకు? ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ అయినా అతిగా ప్రవర్తించి ఎవరినో లాకప్ డెత్ చేసిండో లేకపోతే వాళ్ళని కొట్టిండో సంథింగ్ ఏదో జరిగింది. ఇప్పుడు కోర్టు జోక్యం చేసుకొని ఆ సిఐనో ఎస్ఐనో సస్పెండ్ చేయదా? కోర్టు జోక్యం చేసుకొని వాళ్ళకి శిక్ష అయ్యేదా? మరి నేను పెట్టిన పోలీస్ ఆఫీసర్ కోర్టు ఎవరు అంటే మనం భారతదేశంలో ఉన్నాం కదా, భారతదేశం దాటైతే పోతలేం కదా, మన రాజ్యాంగం ప్రకారం అదే కదా జరిగేది. మరి ఇక్కడ కూడా హైడ్రా రంగనాథ్ 63 కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు. 63 కోర్టు లెక్క ప్రకారం, ఇది ఎవరో చెప్పిన లెక్క కాదు, ఇది కోర్టు లెక్క ప్రకారమే 63 కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు. సామాన్యుడు కనుక కోర్టు ధిక్కరణకు పాల్పడితే ఎంబడే అరెస్ట్ వారెంట్ వస్తుంది, పోలీసు ఆయన ఇంటికి వస్తాడు, అరెస్ట్ చేస్తాడు, తీసుకుపోతాడు. ఏంటంటే కోర్టు ధిక్కారం, కోర్టు ఫాలో కాలే. ఇక్కడున్న వ్యవస్థలు కానీ ముఖ్యమంత్రి అయినా రంగనాథ్ అయినా ఏ నాథ్ అయినా ఖచ్చితంగా వ్యవస్థను రాజ్యాంగానే ఫాలో కావాలి, ఖచ్చితంగా రూల్సే ఫాలో కావాలి కదా. మీకు న్యాయబద్ధంగా ఉంటే ఇంకా ముఖ్యమంత్రి ఏమన్నా చైనా అధ్యక్షుడా మనకు? ఆయన కరెక్ట్ అనుకుంటే ఆయన కరెక్ట్ అయిపోతుందా? ఆయన కరెక్ట్ అంటే కరెక్టా? రంగనాథ్ కరెక్ట్ అంటే రంగనాథ్ కరెక్ట్ అయిపోతాడా? అది రంగనాథ్తోనే వీళ్ళు ఏం చేపిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది నెక్స్ట్ స్టెప్లో మాట్లాడదాం. అధికారులు తప్పు చేసినప్పుడు చర్యలు తీసుకోవాలా తీసుకోకూడదా? కోర్టు గుర్తించింది కదా తప్పులు చేసిందని. ఈ వ్యవస్థ తప్పు చేసింది, వ్యవస్థ కమిషనర్గా ఉన్న రంగనాథ్ తప్పు చేస్తున్నాడు అని కోర్టు గుర్తించింది, తప్పు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు ఒక తీర్పు ఇచ్చిర్రు. సరే, మీరు అప్పీల్ కోవడము కోర్టు మళ్ళీ ఏం చెప్తుంది అనే తర్వాత విషయం. కానీ మీరు వ్యవస్థ మీరు ఏదైతే ఏర్పాటు చేసినారో ఆ వ్యవస్థ ఈ చెరువులు కాపాడు, కుంటలు కాపాడు పక్కన పెట్టి మిగతా కార్యకలాపాలన్నింటిలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు దుర్గం చెరువు ఉంది. దుర్గం చెరువు ఆ పైనుంచి తీగల మధ్య నుంచి చాలామంది పోతుంటారు, వస్తుంటారు. అది నిలబడి చూడండి, ఫస్ట్ కనిపించేది తిరుపతి ఢిల్లే. అది చెరువులో ఉందా లేదా? చెరువులో ఉండకపోతే హైడ్రా ఎందుకు నోటీస్ ఇచ్చింది, ఎందుకు మార్క్ చేసింది కదా, ఐడెంటిఫై చేసింది కదా. మరి అట్లాంటప్పుడు చెరువులు కాపాడడం ఉద్దేశం అయితే, కుంటలు కాపాడడం హైడ్రా ఉద్దేశం అయితే,
తిరుపతి ఢిల్లీ ఎందుకు వదిలేసింది? తిరుపతి ఢిల్లీకి ఎందుకు 1 month టైం ఇచ్చిండ్రు? కోర్టు నుంచి వాళ్ళు స్టే కాపీ తీసుకునే వరకు ఎందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు? సల్కన్ చెరువులో ఉన్న అక్బరుద్దీన్ కాలేజీ అసలు కబ్జాలోనే లేదు, అసలు వాళ్ళు ఎఫ్టీఏలో లేరు, అసలు చెరువులో లేరని చెప్పేసి ఎందుకు గవర్నమెంట్ కోర్టుకు నివేదిక ఇచ్చింది? ఇప్పుడు కోర్టును తప్పుదో పట్టించింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కోర్టును తప్పుదో పట్టిస్తున్నారంట. కోర్టును తప్పుదో పట్టించింది ఎవరు? ఇప్పుడు సల్కన్ చెరువులో వాళ్ళ కాలేజీ లేదని కోర్టును తప్పుదో పట్టించింది ఎవరు? కోర్టు అడిగింది. మీకు కనపడతలేదా ఈ బొమ్మ చూస్తే? ఈ బొమ్మలో కనిపిస్తలేదని అడిగింది కోర్టు వాళ్ళను. మళ్ళీ ఉంది నెక్స్ట్ దాని మీద హియరింగ్, ఏం జరుగుతుందో తెలియదు. కోర్టు చెప్పింది రంగనాథ్ని తప్పించమన్నది, హైడ్రా రద్దు చేయమని లేదు. రంగనాథ్ని కాకపోతే ఇంకో నాథం పెట్టుకోండి ఎవడొద్దు అన్నాడు. కానీ వీళ్ళు రంగనాథే ముందుకు ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆయన ఒక్కడే ఎఫిషియన్సీ ఆఫీసర్ ఏం కాదు కదా, చాలామంది ఉన్నారు మన తెలంగాణ ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. ఆయన మాత్రమే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఈ హైడ్రా సెటిల్మెంట్ స్టెప్స్ కొన్ని చర్చలో ఉన్నాయి ప్రజల్లో. ఏం చేస్తారంటే ఒక భూమి మీద ఒక మంత్రి కన్నుపడ్డదనుకో, పొంగులేటి వాళ్ళ కొడుకు వచ్చింది కదా 4 ఎకరాలు రాసేయమనే విషయం, అదే కదా జరిగింది. ఫస్ట్ వాళ్ళు పోయి బెదిరిస్తారు, ఇది చెరువులో ఉంది నువ్వు 4 ఎకరాలు రాసేయాలి. లేదు అంటాడు ఆయన. లేదు ఉంది అంటాడు. లేదు అంటాడు ఆయన. అని ఇయ్యడు. తర్వాత ఓ పూట హైడ్రా రంగనాథ్ ఇట్లాంటి పేపర్ ఒకటి తీసుకొని పోతాడు. ఆడికి పోయి ఇట్లా పరిచి అక్కడ ఇక్కడ చూసి ఇరిగేషన్ ఆఫీసరు తర్వాత ఒక మున్సిపల్ ఆఫీసర్ వస్తాడు. వాళ్ళతో ఏదో డిస్కస్ చేసినట్టు చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఏం చర్చ ఉండదు, ఏముండదు. అప్పటి కూడా సెటిల్మెంట్ కాలేదనుకో ఆ కేసు. అప్పటి కూడా ఆ భూమి ఎవరికో 4 ఎకరాలు అడిగినా ఎవరో పొంగులేటి కొడుకు ఆ కేసులో అయితే అడిగింది. ఇప్పుడు ఈ మల్కాజ్గిరి కోర్టు తప్పుదో పట్టిన కేసులో ఎవరు అడిగినో తెలియదు, వాళ్ళు బయటికి రాలేదు. సెకండ్ స్టెప్ రంగనాథ్ మళ్ళీ పోతాడు. పోయి ఇంకా కొద్దిగా పెద్ద పేపర్ తీసుకొని పోయి మళ్ళీ ఆఫీసర్లను పిలిపించి ఇంకా కొంచెం కలియ తిరిగి మీడియాని పిలిపించుకుంటాడు. ఆడికి పిలిపించుకొని మీడియాతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఇది మా దగ్గర ఉన్న ఇది 1975 అంటాడు. 1975 చిత్రం ప్రకారం ఉపగ్రహ శాటిలైట్ చిత్రం ప్రకారం ఇది పలానా చెరువు అంటాడు. చెరువు అనగానే వాళ్ళు భయపడతారు, ఎవరైనా భయపడతారు కదా, వాళ్ళు భయపడతారు. భయపడిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ ఎంటర్ అవుతారు. ఎవరైతే సెటిల్మెంట్ కోరినరో వాళ్ళు సెటిల్మెంట్ వాళ్ళకు మళ్ళీ ఎంటర్ అయ్యి మాకు రాసిస్తావా అయిపోవాలి. ఇంకా వాళ్ళు రాసిచ్చారనుకో ఇంకా మళ్ళీ రంగనాథ్ ఓడు ఏనాథ్ ఓడు ఆడికి అయిపోతుంది లుల్లి. పోలేదనుకో హైడ్రా రంగనాథ్ ఉన్నాడు బుల్డోజర్ తీసుకొని పోతాడు ఆడికి. అంతలోపు కోర్టుకు పోయి తెచ్చుకోవాలి మనం. ఆడ కట్టడాలు ఉన్నట్టు కూల్చేస్తాడు, అన్నీ చేసేస్తాడు. కోర్టు ఉత్తగా మాట్లాడాలి కదా. 9 తలల పాము ఒక తలను చంపితే 2 తలలు వస్తాయి అంటే అంత కోర్టు ఎంత చూస్తే పరిస్థితులను చూస్తే కోర్టు దృష్టికి ఎన్ని కేసులు పోతే, కోర్టును వీళ్ళు ఎంత తప్పుతో పట్టిస్తే, రాజ్యాంగాన్ని ఎంత తుంగలో తొక్కితే హైకోర్టు ఆ కామెంట్ చేస్తుంది 9 తలల పాముతో పోలుస్తుంది. ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి అయిన కానీ ఆయన రాజ్యాంగబద్ధంగా ఉంటుండా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాడా? రంగనాథ్ రాజ్యాంగబద్ధ వ్యవస్థకు ఆయన చీఫ్, ఆయన రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నాడా? ఎందుకు రంగనాథ్ను తప్పించాలంటే జనాలు సంబరాలు చేసుకున్నారు? ఎందుకు సంబరాలు చేసుకున్నారు? ఆ పాయింట్ ఇంపార్టెంట్. రేపు రేవంత్ రెడ్డి దిగిపోతే కూడా అవే సంబరాలు జరుగుతాయి తెలంగాణలో, డౌట్ ఏం లేదు. రంగనాథ్ దిగిపోతా అంటే సంబరాలు చేస్తున్నారు కదా. హైడ్రా చాలా మంచి పని చేస్తుందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. అది ఒక వాళ్ళ పెద్ద రిఫార్మ్ అంట. అది రిఫార్ము. అసలు రిఫార్మ్ అంటే అర్థం తెలిసినోడైతే అది రిఫార్మ్ అని అనుకోరు ఎవరు కూడా. రిఫార్మ్ అంటే బతుకులు మార్చేది, ఒక వ్యవస్థలో ఒక రంగాన్ని మొత్తం మలిచింది మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం మలిచేసి భూమిలోకి పాతిపెట్టినారు. అదొక్కటి జరిగింది రిఫార్మ్ అనేది మంచి కోసం జరుగుతుంది, చెడు కోసం ఎప్పుడు జరగదు. రిఫార్మ్ వల్ల 80% మంచి జరుగుతుంది, 20% నష్టం జరుగుతుంది. 80% మంచి చూస్తాం మనం, 20% అవుతుంది సాక్రిఫైస్ తప్పదు. హైడ్రా అనేది ఎక్కడ ఏం చేసిందో ఎవరికి ఏం చేసిందో మన కళ్ళారా మనం చూస్తున్నాం. ఎంతమంది పిల్లలు మా పుస్తకాలు తడిచిపోయినాయని, మాకు అన్నం పెట్టలేదని, మాకు గుడిసెగలు కొట్టిరని, మా బట్టలు లేని, మాకు బతకనికి అవకాశం ఇవ్వలేదని వానలు దరుచుకుంటా రాత్రింబావులు వానలు దినాలు మనం చూసినాం. గృహప్రవేశం నాడే ఇల్లు కొట్టి ఆఫీసర్లతో రికవరీ చేసినా మీరు ఏమన్నా? గవర్నమెంట్కి ఎల్ఆర్ఎస్ కట్టిండ్రు, గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టిండ్రు, గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి రిపే చేసిందా? వాళ్ళు నష్టపరిహారాన్ని గవర్నమెంట్ ఏమైనా బేర్ చేసిందా? మరి ఎవరు నష్టపోయింది? సామాన్యులే కదా. మీ ఆఫీసర్లు మంచిగా ఉన్నారు, రిటైర్మెంట్ అయిపోయినారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకున్నారు, పెన్షన్ తీసుకుంటున్నారు, మీ గవర్నమెంట్కి ఎల్ఆర్ఎస్ వచ్చింది, మీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకున్నది. ఏ గవర్నమెంట్ అయితే చంద్రబాబు గవర్నమెంట్ అయితే కేసీఆర్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్. మరి ఇక్కడ జరిగింది ఏంది? అసలు రంగనాథే ఎందుకు కావాలని కోరుకున్నారు? రంగనాథ్ తీసేసి ఇంకొకరిని పెట్టుకోవచ్చు కదా కోర్టు చెప్పినప్పుడు. రంగనాథే కావాలని ఎందుకు కోరుకుంటారు అంటే రంగనాథ్కి అంత అర్థమైపోయింది. మళ్ళీ కొత్తగా వస్తే ఆయన కొత్తగా చెప్పాలి, మళ్ళీ కొత్తగా సెటిల్మెంట్లు, కొత్త వ్యవహారాలు ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ ఏమైనా భావిస్తుందా? ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. రంగనాథే ఎందుకు హైడ్రాకు? ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీకి 4-5 మారిన కమిషనర్లు, అందరు ఐఏఎస్ ఐపీఎస్ 2 months ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి పడేస్తున్నారు. రంగనాథ్ మాత్రమే ఎందుకు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా స్ట్రిక్ట్గా ఉన్నాడు, ఇప్పుడు రంగనాథే కావాలని కోర్టు పోతారంట ఇంకా గవర్నమెంట్. ఇది జనం ఆలోచన చేయాలి. ఎందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్.